అందరికి నమస్తే. టార్గెట్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసింది ఎవరు? సీఎం టార్గెట్ చేసినని మొత్తం కాంగ్రెస్లో ఓ చర్చ నడుస్తుంది. సీఎం ఎందుకు టార్గెట్ చేస్తాడు? పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్న ఫలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసిండు. అసలు నువ్వెవరు? స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి మాట్లాడడానికి నీకు ఏం హక్కు ఉంది? నీ శాఖనా? నువ్వెందుకు మాట్లాడినావు అని ఆయన మీద ఫుల్ గుస్సా అయిపోయాడు. అంతకన్నా ముందు మహేష్ కుమార్ గౌడ్ సీఎం ఇంటికి పోయి వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది. అసలు పొంగులేటి ఏమన్నాడు, తర్వాత అదే స్టేట్మెంట్ ఇచ్చిన సీతక్క ఎందుకు రివర్స్ అయింది, అన్ని విషయాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న ఖమ్మంలో మాట్లాడుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది, అంతా రెడీ కావాలని చెప్పేసి క్యాడర్కి పిలిపించేసిండు. ఇస్తే అదేం పెద్ద తప్పిదమేం కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మినిస్టర్గా చాలా విషయాలు చెప్పిండు. రైతు భరోసా గురించి చాలాసార్లు మాట్లాడిండు. మరి రైతు భరోసా గురించి చాలాసార్లు మాట్లాడినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు. రైతు భరోసా ఇప్పుడు వస్తుంది, అప్పుడు ఇస్తాము, ఇట్లు ఇస్తామని. రుణమాఫీ గురించి అందరు మినిస్టర్లు మాట్లాడండి. వాళ్ళకి ఏం సంబంధం? మాట్లాడితే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాలి, లేకపోతే సీఎం మాట్లాడాలి, ఇంకా లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాలి. కానీ రుణమాఫీ కూడా ఇంత చేసినాం, అంత చేసినాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అని చెప్పి ప్లానింగ్ మొత్తం చెప్పిండ్రు చాలామంది మంత్రులు. ఎవరి మీద ఫైర్ కాలే. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పైన మాట్లాడిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఫుల్ ఫైర్ అయిపోయింది. నేను ఇందాక చెప్పినా కదా, అవే డైలాగులు. పీసీసీ చీఫ్ పొంగులేటిని టార్గెట్ చేసి మాట్లాడింది. నువ్వు అసలు మాట్లాడొద్దు, నీ శాఖకు సంబంధం లేదు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కదా అది, పంచాయతీరాజ్ మంత్రి మాట్లాడతారు, నువ్వెందుకు మాట్లాడతావు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యాను. నేను చెప్పినట్టుగా అంతకుముందే మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ ఇంటికి పోయినని చెప్తున్నారు. రేవంత్ దగ్గర మీటింగ్ తర్వాత వచ్చిన తర్వాత గాంధీ భవన్కి వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ టార్గెట్ చేసిన అవసరం అయితే ఉండదు నాకు తెలిసి. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు నిజంగా మంత్రులను టార్గెట్ చేసే పరిస్థితిలో లేడు. ఆయన ఒక వీక్ పీసీసీ చీఫ్ అయ్యిండు. ఎందుకో సంవత్సరం దాటిన తర్వాత కూడా తన మార్కు వేసుకోలేకపోతుండ్రు పీసీసీ చీఫ్ గారు. ఎందుకు అంటే ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, స్వతంత్రంగా ఉండకపోవడం, ఎవరో చెప్తే తప్ప నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లేడు. మీనాక్షి నటరాజన్ దగ్గర జరిగిన చాలా సమావేశాలలో మాటకోసారి రేవంత్ రెడ్డి, మాటకి వెనుకోసారి రేవంత్ రెడ్డి అంటే ఆమె చెప్పిందంట. ఊగే बार कैसे बोलते रेवंत रेड्डी का नाम, आप पीसीसी प्रेसिडेंट है, आप डिसाइड कर दो क्या मीटिंग रखते, क्या मीटिंग कब रखते, वो पूरा आप डिसाइड कर दो, उसको इन्फॉर्मेशन दे दो, रेवंत रेड्डी को इन्फॉर्मेशन दे दो, मिनिस्टर्स को इन्फॉर्मेशन दे दो, वो लोगों आए तो चलता, न्याय तो भी मीटिंग चलता, बाद में बात कर सकते. అంటే నువ్వు మీటింగ్ నువ్వు పెట్టు, ఏం పెడతావు మీటింగ్, వాళ్ళని పిలుచు, వాళ్ళు వచ్చిండ్రా సరిపాయే, రాలేదనుకో చూద్దాం, మాట్లాడదాం వాళ్ళతో ఎందుకు రాలేదో. క్రమశిక్షణ ఇంపార్టెంట్ పార్టీలా, నువ్వు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోని చెప్పింది ఆమె. సేమ్ అందుకే ఆయన ఎందుకో ముద్ర వేసుకోలేకపోతున్నారు. తర్వాత తీసుకునే నిర్ణయాలతో ముద్ర వేసుకుంటారేమో. ఆయన ఫుల్ బాడీ వచ్చిన తర్వాత చూద్దాం, అది వేరే విషయం. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు నెంబర్ 2 అని ఆయనే చెప్పుకున్నాడు. ఒకప్పుడు నెంబర్ 2ఏ. ఇక సీఎం ఫారెన్ పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి సెక్రటరీలో కూర్చుంటుండే. సెక్రటరీలో ప్రతిరోజు కూర్చొని వేరే శాఖలకు సంబంధించిన ఆఫీసర్స్ని కూడా పిలిపించి అధికారులను పిలిపించి మాట్లాడేవాడు, ఏదైనా స్టేట్మెంట్లు ఇచ్చేవాడు, అన్ని రకరకాలుగా చేసేవాడు. కాబట్టి ఆయనకు ఆ ఫ్రీడమ్ అప్పుడు ఉన్నది. అప్పుడు ఏంటంటే రోజు పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి దగ్గర పోతుండే. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ఎంతమంది ఉద్యోగులు ఉంటారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలు కింద కూడా పెట్టనియరు, అంతమంది ఉద్యోగులు ఉంటారు. ఛాయ్ అన్న లోపల ఛాయ్ వస్తుంది, ఇంకేదో అన్న లోపల టైంకి అన్నీ వచ్చేస్తాయి ఆయనకి ఏం కావాలన్నవి. అట్లాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి వాళ్ళ అసిస్టెంట్లు చేసే పని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిండు. వస్తే గెస్టులను రిసీవ్ చేసుకోవడం, రేవంత్ రెడ్డిని కలిపియడం, ఇంకా పొద్దుగాల టిఫిన్ అక్కడనే చేయడం, ఇవన్నీ చేసేవాడు. తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారం పొంగులేటికి అర్థమైందా, పొంగులేటి వ్యవహారం రేవంత్ రెడ్డికి అర్థమైందా, ఎవరికి అర్థమైందో తెలియదు. కానీ ఇప్పుడు ఇంటికి పోతలేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేవంత్ ఇంటికి బంద్ చేసిండు. తర్వాత మిగతా హైకమాండ్కు చేరవేసే ఫైనాన్షియల్ ఇష్యూల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వాళ్ళ కన్సర్న్లోకి తీసుకున్నారు. అంటే వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల సంది రేవంత్ రెడ్డితో మాట్లాడతలేరు వాళ్ళు. కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నాడు, కానీ మిగతా వ్యవహారాలు మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడుతున్నాడు. ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి దూరం అయిన తర్వాత మిగతా వర్గం ఉత్తమ్, లేకపోతే బట్టి, లేకపోతే శ్రీధర్ బాబు, ఈ వర్గానికి కొద్దిగా దగ్గరగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళని కూడా ఏం మూతలేడు, కానీ మూమెంట్ వాళ్ళకు కొంత దగ్గరగా ఉంటున్నది. బహుశా అందుకే సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసి ఉండొచ్చు. ఆయన నెంబర్ 2 అని చెప్పుకోవడమో, లేకపోతే ఆయనకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేయడమో, లేకపోతే
ఇంకా మిగతా ఆయన వ్యతిరేక వర్గానికి దగ్గర కావడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మధ్య. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పీసీసీ చీఫ్ ద్వారా టార్గెట్ చేయించిండు అనేది ఒకటి నడుస్తున్నది. అయితే పొంగులేటి శ్రీనివాస్ ఒకటే కాదు కదా ఈ మాట మాట్లాడింది, పంచాయతీరాజ్ శాఖ మినిస్టరు ఆమె శాఖనే సీతక్క కూడా మాట్లాడింది. కాకపోతే క్యాబినెట్లో డిసైడ్ చేయకుండా మనం ఎవరో మాట్లాడకుండా ఎట్లా మాట్లాడతారని క్వశ్చన్ చేసినప్పుడు సీతక్కను కూడా క్వశ్చన్ చేయాలి. సీతక్క ఆమె శాఖ అయినా క్యాబినెట్ డిసిషన్ తీసుకోలే కదా. సీతక్క ఏం చేసింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇక్కడ క్లాస్ తీసుకుంటున్న టైంలోనే సైమల్టేనియస్గా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా చూడండి మీరు. నోటిఫికేషన్ వస్తుంది అన్నది ఏమన్నా ఉంటే చెప్పండి, నా తప్పు జరిగితే నేను తప్పని ఒప్పుకుంటా. మనం మానవులమే, దేవుళ్ళం కాదు. కాబట్టి తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటా. నాకు స్పష్టత ఉంది. ఆ స్పష్టత ఏంటంటే నోటిఫికేషన్ అనేది వారం రోజులలో ఇవ్వడానికి నేను మాట్లాడిన రోజు వితౌట్ క్యాబినెట్ డెసిషన్ లేకుండా ఇవ్వడానికి లేదు. ఆ మాట నేను అనడానికి కూడా లేదు. కాబట్టి నేను అననే లేదు. అనంది నా మీద రుద్ది పార్టీలో ఇంటర్నల్గా డిస్కషన్ రావడమో లేకుంటే మా నాయకులు మాట్లాడే పరిస్థితి తీసుకురావడమో మీడియా సోదరులు కూడా వాస్తవాలను తెలుసుకొని ఏమైందంటే మీడియా మీద దోషేసింది. యాక్చువల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడకన్నా ముందు రోజు మాట్లాడింది సీతక్క. పొద్దుగాల ఒక మీటింగ్లో ఒక మాట్లాడిండ్రు, సాయంత్రం ఒక మీటింగ్లో మాట్లాడిండ్రు. పొద్దుగాల మీటింగ్లోనేమో సేమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిందే, త్వరలో నోటిఫికేషన్, ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్, ఇట్లాంటి డేట్స్ చెప్పలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి డేట్ చెప్పలే, సీతక్క డేట్ చెప్పలే. చెప్పిండు. సాయంత్రానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సీతక్క, నేను ఎప్పుడు ఎక్కడ డేట్ చెప్పలేదు, త్వరలో వస్తాయని మాత్రమే చెప్పినాని. 2 సార్లు త్వరలో అని చెప్పిన తర్వాత ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని క్లాస్ వీస్తున్న టైంలోనే సీతక్క నేను అసలు అన్నమాట మీడియాలో ఎట్లా వచ్చింది, ఒక్క మీడియాలో రాలే కదా, మీ మీడియాలో వచ్చింది, అన్ని మీడియాలో వచ్చింది, మీ సోషల్ మీడియాలో కూడా వచ్చింది, లాస్ట్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అన్నిట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మాట తిప్పేసి నాకేం సంబంధం లేదన్నారు. అయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, ఇక్కడనే కమాండ్ కంట్రోల్ రూమ్లో మినిస్టర్స్తో మీటింగ్ అయింది. దానిలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడినారు. మీరు ఎవరంటే వాళ్ళు పోయి ఇక్కడంటే అక్కడ పోయి మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, నేను డిసిషన్ తీసుకోకుండా మీరే చెప్పుకుంటే ఎట్లా పోయి, కాబట్టి మీరు అట్లా చెప్పొద్దు, ఏదున్నా కలిసి మాట్లాడుకున్న తర్వాతనే డిసిషన్ చెప్పాలి, మీరు ముందే పోయి ఎలక్షన్ ఇప్పుడు అప్పుడని ఎందుకు చెప్తున్నారని చెప్పి అందరు మినిస్టర్లు గుంపులో గోవిందాలాగా అందరు క్లాస్ వీకిండు రేవంత్ రెడ్డి, అందరికి చెప్పేసిండు. సింక్ అయింది కదా మొత్తం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దగ్గర వచ్చిన తర్వాత పొంగులేటిని టార్గెట్ చేసిండు. పొంగులేటిని తిరుగుతున్న టైంలో సీతక్క మాట తిప్పేసింది. సీతక్క మాట తిప్పేసిన కొద్దిసేపటికే మినిస్టర్లతో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడిండు. ఇక దీనిలో ఏమైనట్టు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి అనేది క్లియర్గా అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.